తమిళనాడులో భారీ వర్షాల కారణంగా చెన్నై మీదుగా వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల రైల్వే పట్టాలపై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. చెన్నై గూడూరు స్టేషన్ల మధ్య రైలు వంతెనపై ప్రమాదకర స్థాయిలో వరద నీరు పారుతోంది. ఫలితంగా రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆ మార్గంలో నడిచే చాలా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించి నడుపుతున్నారు. హైదరాబాద్ చెన్నై చార్మినార్ ఎక్స్ప్రెస్, కాచిగూడ చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. చెన్నై సెంట్రల్ శ్రీమాతా వైష్ణోదేవి కత్రా అండమాన్ ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్ హౌరా కోరమండల్ ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్ అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్ న్యూ జల్పాయిగురి ఎక్స్ప్రెస్, పుదుచ్చేరి న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్ సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. విజయవాడ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్ ను గూడూరు వరకే పరిమితం చేశారు. అలాగే చెన్నై సెంట్రల్ విజయవాడ పినాకిని ఎక్స్ప్రెస్ ను గూడూరు నుంచి నడుపుతున్నారు. రైళ్లు భారీగా రద్దయ్యే అవకాశాలున్నందున ప్రయాణికులకు సమాచారం తెలియజేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది.